హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే బోటి కూర తీసుకొచ్చాడండి మా ఆయన. వాళ్ళు పనిచేసే దగ్గర అయితే మేకను కట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఆషాఢం ముందైతే కట్ చేస్తారు కదండి, అందుకని మటన్ ఆయన బోటి అయితే తీసుకొచ్చిండండి. చూడండి, దీన్నైతే ఉప్పు పసుపు అయితే వేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇది మటన్ అండి, నా కుక్కర్ అండి, అందుకని అందులోనే వేసిస్తున్నాను. దాన్ని అయితే ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ టమాటాలు అయితే మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు ఒక బాండీ అయితే తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి సరిపడా. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. పూరీలు చేసిన ఆయిల్ ఉండే అండి, అందుకని అదే వేసుకున్నాను. మీరు కూడా అలాగే చేస్తారా? దాంట్లో నేను హోల్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. చూడండి, బిర్యానీ ఆకు, లవంగాలు, లేకపోతే అన్నీ కూడా వేసి తీసుకున్నాను ఇందులోనే. ఇప్పుడైతే ఉల్లిపాయలను పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. మంచిగా వేయించుకుంటున్నాను చూడండి ఆయిల్లో. ఇప్పుడైతే ఇవి వేయిపోయాయండి. మంచిగా పుదీనా అయితే వేసేసుకున్నాను. బోటి కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే తిననండి, నాకు నచ్చదు, అందుకని చేయను ఎక్కువ. మా ఆయన అయితే తింటాడు కానీ అయినా కూడా చేయనండి, మా అత్తమ్మ చేస్తుంది. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు అయితే అన్నీ వేగిపోయినాయండి. అల్లం అయితే వేసేసుకున్నాను. చూసారా, ఇవి కూడా మంచిగా వేగిపోతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి, అప్పుడే బాగుంటుంది. ఇందులో అయితే ఇప్పుడు పసుపు వేసుకున్నానండి. ఇది మంచిగా వేగిపోయింది. ఇప్పుడైతే టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలండి, బాగుంటుంది. కచ్చా టమాటాలు అయితే అసలు బాగోదు. దీన్నైతే మంచిగా ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికిపోవాలి టమాటాలు అయితే. టమాటాలు అనేది మన ఇష్టం అండి, ఆప్షనల్. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. వాటిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ లాగా ఉండాలనుకుంటే టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడైతే ఇది ఉడికించుకున్నాను నేను. 5-6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. మంచిగా ఉడికిపోయింది మెత్తగా. బోటి అలా మెత్తగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి. నీళ్ళు అయితే తీసి పంపేసుకున్నాను. ఇప్పుడైతే నేను మన బోటి అనేది అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. టమాటాలు అయితే ఉడికిపోయినాయండి మంచిగా. చూడండి, బోటి కూడా వేసేసుకున్నాను, కలుపుతున్నాను మంచిగా. కొన్ని వేసేసుకుని అయితే ఫస్ట్ కలుపుకున్నానండి. తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయండి అవి. కొంచెం ఒక 15 మినిట్స్ వరకు అయితే వేయించుకున్నాను మంచిగా. తర్వాత కారం అయితే వేసుకున్నానండి. చూడండి, ఇదైతే ఎక్కువ కారం ఉండదండి, నార్మల్గా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాను, కలర్ ఉంటుందని. ఇప్పుడైతే కారం వేసిన తర్వాత కూడా కొంచెం వేయించుకున్నానండి. ఇందులో ఇప్పుడైతే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కారం వేసుకునే ముందు కూడా ఉప్పు వేసేసుకున్నానండి. కొంచెం మా క్లిప్ అనేది మిస్ అయింది. మీరు కూడా తగినంత అయితే చూసి వేసుకోండి ఉప్పు అయితే. ఇదైతే గరం మసాలా అండి. ఇందులో నేను ధనియాలు కూడా కొంచెం వేసుకొని పొడి చేసుకున్నానండి. మిక్సీలో పట్టట్లేదని కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెమే వేసుకుంటున్నానండి గరం మసాలా. మనం ఆల్రెడీ పోపులో వేసేసుకున్నాం కదా, అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే మంట అయితే వస్తుంది, అందుకని కొంచెమే వేసుకోవాలండి.
ఇలాగే ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి, లేదంటే అది బోటి అసలు బాగుండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే చాలా బాగుంటుంది. తినే వాళ్ళకైతే బోటి చాలా నచ్చుతుందండి ఇలా చేస్తే. ఫస్ట్ టైం చేసినా కానీ అయినా కూడా చాలా బాగుందండి కర్రీ మాత్రం. ఇప్పుడు నేనైతే తగినన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే ఇద్దరే తింటారండి, అందుకని వాళ్ళకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు కదా, అందుకని కొంచెమే వేసేసుకుంటున్నాను. కొన్ని నీళ్ళే పోసుకున్నాను చూడండి. కావాలంటే మీరు గ్రేవీలాగా ఇంకా రావాలి అని అంటే మనం కొబ్బరి అలాంటివి, గసగసాలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఉడికి మంచిగా దగ్గరికి రావాలండి, అంతవరకు అయితే నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూసారా ఎలా ఉడుకుతుందో మంచిగా, ఇలా దుగదుగా ఉడుకుతుంటే చాలా బాగుంటుందండి. మంచిగా దగ్గరికి అయితే రావాలి, దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసిందండి మంచిగా. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్ అయితే పైకి తేలాలి మంచిగా కర్రీకి. ఇది మసాలాలో ఉడికితేనే మంచిగా ముక్కలకు అనేది మసాలా మంచిగా పట్టుకుంటుందండి, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది, లేదంటే బాగుండదు. ఎంతైనా కానీ బోటి కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదండి, అందుకని మనం ఎంత మంచిగా మసాలా ఉడికించుకుంటే అంత బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.